తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. దప్పలం. దప్పలం చాలా సాంప్రదాయమైన మరియు చాలా పోషకమైన వంటకం. దప్పలం అన్నంతో పాటుగా తినడానికి చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ 250 గ్రాములు, వంకాయలు 100 గ్రాములు, సొరకాయ 100 గ్రాములు, ముల్లంగి 100 గ్రాములు, మునక్కాడలు 100 గ్రాములు, క్యారెట్ 100 గ్రాములు, బూడిద గుమ్మడికాయ 100 గ్రాములు, బెండకాయలు 100 గ్రాములు, శనగపప్పు 10 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, మెంతులు 5 గ్రాములు, బియ్యం 10 గ్రాములు, ఎండుమిర్చి 5 గ్రాములు, నూనె 50 మిల్లీలీటర్లు, పసుపు 20 గ్రాములు, కళ్ళుప్పు రుచికి సరిపడా, చింతపండు రసం 1/2 లీటర్, నీళ్లు తగినన్ని, బెల్లం 30 గ్రాములు. తాలింపు కోసం కావలసిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 5 గ్రాములు, మినప్పప్పు 10 గ్రాములు, ఇంగువ 5 గ్రాములు, పచ్చిమిర్చి 10 గ్రాములు, కరివేపాకు 5 గ్రాములు. తయారీ చేసే విధానం: ముందుగా గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, మునక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు నీళ్లల్లో వేసుకోవాలి. ఒక కడాయిలో శనగపప్పు, ధనియాలు, మెంతులు, బియ్యం, ఎండుమిర్చి వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. తరువాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకొని ముందుగా కట్ చేసి కడిగిన కూరగాయ ముక్కలు, కళ్ళుప్పు, పసుపు, చింతపండు రసం, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తరువాత ముందుగా చేసుకున్న పొడి, బెల్లం వేసి బాగా కలిపి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఈ తాలింపు మిశ్రమాన్ని ఉడికించుకున్న దప్పలంలో వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన దప్పలం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.